హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. డే 1 ఇన్ లక్షద్వీప్. మేము ఏం చేసామో చూపిస్తున్నాను. సో దిగ్గానే ఫస్ట్ లాస్ట్ బ్లాగ్ చూపించాను కదా, వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇంకా మొత్తం వాళ్ళ అంటే కొన్ని ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకున్న తర్వాత మేము పైకి రూమ్కి వెళ్ళిపోయాం, రెడీ అయిపోతున్నాము. అంటే మేము ఏమనుకున్నామంటే ఎవ్రీ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా ఒకే చోట్లో ఒక ప్లేసే చూసేసి వచ్చేసి రెస్ట్ తీసేసుకుంటాం బాగా. సో, అలా చేయకుండా మనం గ్యాప్ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయాలి. నైట్ 8:30, 8 కల్లా ఇంటికొచ్చి రెస్ట్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. మాకు ఏంటంటే మేము ఎక్కడికైనా ప్లేసెస్‌కెళ్ళామనుకోండి ఫస్ట్ గూగుల్ చేస్తాం మాట. గూగుల్ చేసుకొని ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఏం లొకేషన్స్ ఉన్నాయి, ఏం చూడాలి ఇక్కడ, ఏంటి ఫేమస్ అవన్నీ చెక్‌ఔట్ చేసుకుంటాం. బట్ లక్షద్వీప్‌లో అలా కాదు. ఏదో ఒక చిన్న ఐలాండ్ కదా! ఓన్లీ బీచ్. అది గూడా ఎక్కువ ఉండదు చెప్పాలంటే. మనం ఎంత వరకైనా లైక్ అంటే ఏమంటారు, మునిగిపోమాట. అలా ఉంటది ఆ ప్లేసెస్. సో, బీచెస్ ఎక్కువుంటది. ఫర్ డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్‌లో బీచెస్ ఉంటదిక్కడ. సో, అది లక్షద్వీప్ ఐలాండ్ అంటే. సో, అందుకని బీచెసే కాబట్టి మనకు ఫోటోస్ బీచెస్‌లో మనం లైక్ సినిమాస్‌లోనే ఆ బ్లూ బీచ్ చూడడం తప్ప రియల్ లైఫ్‌లో మనంత ఈజీగా చూడలేం గదా! సో, అది ఇక్కడ బాగా ఫేమస్ కాబట్టి మేము ఫస్ట్ రెడీ అయిపోయి ఫస్ట్ బీచ్‌కైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే మేము ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి అనుకుంటుండే అసలు బీచ్‌కెళ్ళి కూర్చోవాలి అని. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దిగినప్పుడు చాలా బాగుంది క్లైమేట్. అంటే చాలా కూల్‌గా ఉంది. సో, నేను మా ఆయన డిసైడ్ అయిపోయామాట. ఫస్ట్ రెడీ అయిపోయి ఎళ్లి ఫోటోలు తీసుకొని వచ్చేద్దాము అని. సో, అందుకనే మేమిక్కడ రెడీ అయిపోతున్నాము. నార్మల్‌గా మేము ఎప్పటినుంచో అనుకున్నాం ఇలాంటి లొకేషన్స్‌కి వెళ్ళాలి, మన ఫోటోస్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లూ వాటర్ కదా! సినిమాల్లో చూడడమే తప్ప రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. అండ్ ఆ 'ఉండిపో సాంగ్ చూసినప్పటి నుంచి నేను ఎప్పటినుంచో మాల్దీవ్స్ వెళ్దాం అనుకున్నాను. కానీ మా ఇద్దరికీ పాస్‌పోర్ట్ ఇంకా మేము అప్లై చేసుకోలేదు. ఇప్పుడు అప్లై చేసుకున్నాం కాబట్టి దేవుడి దయ వల్ల ఎప్పుడెళ్తామో తెలీదు. పక్కా అక్కడికెళ్తాము. మళ్ళీ ఈ ప్లేస్‌కొస్తానో రాదో తెలీదు. కానీ హనీ పాప్‌తో మళ్ళీ తీసుకొద్దాము, ఈ ప్లేస్‌కొద్దాం అని ఉంది. లెట్స్ సీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ప్లాన్ చేయాలి. ఎందుకంటే జస్ట్ ఈ ఐలాండ్ ఏంటంటే జస్ట్ చిల్ ఔట్ అవ్వడానికి, సాయంత్రం అయితే మార్నింగ్ టైమ్ ఆ టైంలో బీచ్‌లో అలా కూర్చోవడానికి తప్ప నార్మల్‌గా ఇంకేమి లొకేషన్స్ అయితే ఎక్కువ చూడడానికి లేదు. దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐలాండ్ మాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చెప్పండి, మేమెళ్ళింది నార్మల్‌గా అగాటి ఐలాండ్. ఇంకా అక్కడ తినకర ఐలాండ్ అని, బంగారా ఐలాండ్ అని ఇంకా 2, 3 టైప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ దానికి కాస్ట్ కూడా సెపరేట్‌గా పడతది. దాని లగ్జరీయే వేరు. అండ్ లాస్ట్ ఇయర్ వరకు అక్కడ టూరిజం నార్మల్‌గా పంపించేవారు. ఇప్పుడైతే నార్మల్‌గా ఎవరిని నార్మల్ పీపుల్‌ని పంపించట్లేదంట. ఒకవేళ పంపించినా కూడా పర్ హెడ్ పర్ డే 25,000 అలా పడుతుందంట. దాని గురించి కొంచెం కొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో, ఇక్కడైతే నా అవుట్‌ఫిట్స్ ఎలాగున్నాయో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను, శ్రవంత్ సిమిలర్‌గానే తీసుకున్నాము. డేకి 2 లెక్క తీసుకున్నామాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి. నేనైతే ముందుగానే ప్రిపేర్ అయ్యాను. ఈ డ్రెస్ ఏసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలని. ముందైతే లావుగా ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు ఏసుకోవడానికి నాకు అవ్వలేదు. ఇప్పుడైతే కొంచెం తగ్గాను కాబట్టి కొంచెం మంచి మంచి నా డ్రీమ్ లో ఉన్న మంచి మంచి అవుట్‌ఫిట్స్ అన్ని ఏసుకోవాలనుకున్నాను. అందులో ఇదొక అవుట్‌ఫిట్ మాట. ఎప్పటినుంచో అనుకున్నాను. గోవాకెళ్ళినప్పుడు అనుకున్నాను ఇది వెయ్యాలి అని. కొన్నాను కూడా. కానీ నాకస్సలు బాగోలేదు. కొంచెం కొంచెం డిఫరెంట్‌గా అంటే డిఫరెంట్ కూడా కాదు. కొంచెం నాకు వల్గర్‌గా కనిపించింది. సో, అప్పుడు ఏసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలాగైనా ఏసుకోవాలని చెప్పి దిగ్గగానే ఫస్ట్ రెడీ అయిపోయి వెళ్తున్నానన్నమాట. స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ గైస్. స్కిన్ కేర్ చేయకపోయినా, సన్ స్క్రీన్ రాయకపోయినా కూడా మీ స్కిన్ ఏమి చెయ్యకపోయినా కూడా నాశనం అయిపోద్ది. ఇప్పుడైతే మేము ట్రిప్ నుంచి రాగానే నేను, శ్రవంత్ చాలా చాలా బ్లాక్‌గా అయిపోయాము. ఎంత బ్లాక్ అయిపోయినా టాన్ పోవట్లేదు. ఎంత చేసినా కూడా. నేను అక్కడ డేకి 2 టైమ్స్ కాదు 3, 4 టైమ్స్ చేశాను స్కిన్ కేర్ అక్కడ. ఎందుకంటే బయటికెళ్ళడం, రావడం, ఫేస్ వాష్ చేసుకోవడం, స్కిన్ కేర్ చేయడం. మళ్ళీ బయటికెళ్ళడం, రావడం, ఫేస్ వాష్ చేసుకొని, స్కిన్ కేర్ చేసుకోవడం. ఎందుకంటే అంత దారుణంగా టాన్ అయిపోతాం మనం అక్కడ. సో, సన్ స్క్రీన్ నేను 2 సన్ స్క్రీన్స్ రాసుకున్నాను. ఒకటి టింటెడ్ సన్ స్క్రీన్ రాసుకున్నాను. ఒకటి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్నాను. 2 టైప్స్ రాసుకున్నానన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంక 11, 12 అయ్యేసరికి స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఫుల్ ఎండ స్టార్ట్ అయిపోయింది. సో, అందుకని డబుల్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. అండ్ ఒక స్ప్రే గూడా పెట్టుకోండి సన్ స్క్రీన్. అలా బయటికెళ్ళేటప్పుడు జస్ట్ అలా స్ప్రే చేసుకోవడానికి 15, 20 మినిట్స్ గ్యాప్ ఇస్తూ స్ప్రే చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్. ల బ మళ్ళీ ఇప్పుడు టాన్ అయిపోతే మళ్ళీ ఆ టాన్ పోవడానికి ఆల్‌మోస్ట్ 6-7 వీక్స్ పడతది. అందుకనే మీరు ముందుగానే ఆహ్, దాని గురించి కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ నేనిక్కడ ఈ ట్రిప్‌కి ఆల్‌మోస్ట్ అన్నీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ సెపరేట్‌గా ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవి. ఏ
ఏది పడితే అది మళ్ళీ నార్మల్‌గా రాసేస్తే మన స్కిన్ ఎక్కడ పాడైపోద్దని చెప్పి రాసుకున్నాను. కానీ ఎంత ఎక్స్‌పెన్సివ్ పెట్టుకున్నా కూడా నా స్కిన్ అయితే ఫుల్‌గా పోయింది. 3 మంత్స్ స్కిన్ కేర్ 3 సెకండ్స్‌లో పోయినట్టుగా పోయిందన్నమాట. సో, మేమిద్దరం ఇక్కడైతే రెడీ అయిపోయినాం. మాకంతా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే చూసుకుంటున్నారని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో. మినీ షార్ట్ కూడా చేసి అప్‌లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. ట్రావెలు, ఫుడ్డు ఆహ్, అన్నీ అంటే బయటికి తీసుకెళ్ళేది, తీసుకొచ్చి సేఫ్‌గా అక్కడ రూమ్‌లో పెట్టేది కూడా వాళ్ళే చెప్పాలంటే. కానీ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొన్ని లైక్ కొంచెం మినిమమ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మేమే చూసుకొని వెళ్ళిపోయాం. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడిగారు లైక్ స్టాండర్డ్ బెస్టా? ఏ ప్యాకేజెస్ బెస్ట్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు అడిగారన్నమాట. నేను తీసుకున్నది స్టాండర్డ్. ఎందుకంటే దే హావ్ 3 టైప్స్ ఆర్ 4 టైప్స్ ఉన్నట్టున్నాయి. ప్రీమియం, లగ్జరీ, స్టాండర్డ్ 3 అనుకుంటాను. మేము తీసుకుంది మాత్రం నార్మల్‌గా స్టాండర్డే తీసుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు కదా! వాట్ వి డూ అని చెప్పి. ఆహ్, అసలు అంటే మూడిటికి దేనికి అసల డిఫరెంట్ అయితే ఏమీ లేదు. స్టాండర్డ్ అయితే కొంచెం దూరం ప్రీమియం అంటే బీచ్ దగ్గర, లగ్జరీ అంటే ఇంకొంచెం. నాకు తెలిసి దీంట్లో ఫుడ్ గూడా కొంచెం డిఫరెంట్‌గా పెడతారేమో అంతే తేడా. ఇంకేమీ డిఫరెంట్ అయితే లేదు అనిపించింది నాకు. నేను ఎందుకు స్టాండర్డ్ తీసుకున్నానంటే నేను నార్మల్‌గా ప్రీమియం తీసుకుందాం అనుకున్నా. అంటే బీచ్ రిసార్ట్ తీసుకుందాం అంటే బీచ్‌కి. కానీ మేము తీసుకున్న స్టాండర్డ్ గూడా వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. అండ్ మోర్ ఓవర్ వాటర్ అడ్వెంచర్స్ స్టాండర్డ్‌లో ఫ్రీ గాదు. ఒక 2, 3 ఫ్రీ మిగతావన్నీ మనం డబ్బు పెట్టి చేసుకోవాలి. ప్రీమియంకి, లగ్జరీ దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతది. మొత్తం చార్జెస్ అందులో యాడ్ చేసి ఇస్తారు. అంతే తేడా దీంట్లో అటు ఇటుకి ఏమి డిఫరెన్స్ లేదు. అందుకని మేము స్టాండర్డ్ తీసుకున్నాం. నార్మల్‌గా నేను గోవాలో గూడా లైక్ అడ్వెంచర్స్ అవన్నీ చూసాను, చేశాను. నాకైతే నేను చెయ్యలేనని కాన్ఫిడెన్స్ నాకుంది మాట. కానీ లక్షద్వీప్‌లో చేద్దాం అనుకున్నాను. స్కూబా డ్రైవింగ్ గానీ, ఇంకా పారాగ్లైడింగ్, వాటర్‌లో దింపేది, తిరిపేది అన్నీ ఉంటది కదా! బైక్ ఎవ్రీథింగ్. నేను చేద్దాం అనుకున్నాను. బట్ నాకు చాలా భయమేసింది. జస్ట్ నేను కయాకింగ్‌కే నేను చాలా భయపడిపోయానన్నమాట. వాళ్ళు మధ్యలో తీసుకెళ్ళి నన్నొదిలేసారు. నేను ఏడిచాను చూడండి. దారుణంగా ఏడిచాను నేను. చాలా దారుణంగా ఏడ్చేసాను. శ్రవంత్ భయపడిపోయారు. "ఏడవద్దే పిలుస్తాను ఎవరో ఒకలని" అంటే మాకు సముద్రం మధ్యలో ఉన్నాం. మాకెవ్వరు కనిపించట్లేదు. సో దానికే భయపడిపోయాను. సో, అందుకని నేననుకున్నాను మనకి స్టాండర్డ్ ఒకటి తీసుకుంటే బెటర్ చాలు. మిగతాదంతా మనం అక్కడ చూసుకొని, గూగుల్ చూసుకొని వాట్ ద ప్రైజెస్ ఏంటి అవన్నీ చూసుకొని మేము చేసుకుందాంలే అని జెప్పి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో, మీకు కూడా సజెస్ట్ చేసేదంటే అదే. లేదు మీకింకా ఎళ్దాము అవన్నీ చేస్తాను అనుకుంటే గో విత్ ప్రీమియం ఆర్ లగ్జరీ అట్లా పోవండి. సో, ఇది బీచ్ మాట. చూడండి ఎంత బాగుందో. నేను ఈ బీచ్ చూసాక ఇంక వేరే ఏ బీచెస్ చూడలేకపోతున్నాము. అంత బావుంది. కానీ ఒక్కటే మైనస్ ఆ ఎండ అనేది కొంచెం లేకపోతే నార్మల్‌గా లక్షద్వీప్ నవంబర్, డిసెంబర్ వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. ఆ టైంలో వర్షం పడతదక్కడ బాగా. అండ్ జూన్, జూలైలో కూడా వర్షం పడతదని చెప్పారు వాళ్ళు నాకు. సో, ఆ టైంలో వెళ్తే కొంచెం చాలా బావుంటది. కూల్‌గా ఉంటది. మీకింక రూమ్ కూడా వెళ్ళబుద్దెయదని చెప్పారు వాళ్ళు మాకు. కానీ మరి మా యానివర్సరీ ఏప్రిల్ గాబట్టి ఈ టైంలో మేము ప్రిఫర్ చేసాము. సో, వెళ్ళాం మేము. చాలా లైక్ ఎండగా ఉంది. బట్ ఓకే. అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మీరు ఆ లొకేషన్స్ టైమ్ స్పెండ్ చేసి చూడొచ్చు, అన్నీ జేయొచ్చు. లేదు అంటే ఈవినింగ్ ఎగ్జాక్ట్‌గా 4:00 స్టార్ట్ అయితే ఈవినింగ్ లైక్ 7:30 వరకు అక్కడ అంత బేగా చీకటి పడట్లేదు. అక్కడ వరకు మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు బాగా. సో, మేము బీచ్‌కెళ్ళి రెడీ అయ్యి ఫోటోలు తీసుకొని బీచ్‌కెళ్ళి వచ్చేసి కదా లంచ్ చేసినాము. టు బీ ఫ్రాంక్ నాకు చెప్పాలంటే ఫుడ్ విషయంలో వాళ్ళు కష్టపడి వాళ్ళ రిలీజియన్‌లో వాళ్ళు బానే జేస్తున్నారు. కానీ మేమైతే కేరళ ఫుడ్ ఐలాండ్ ఫుడ్ తినలేకపోయినాం నేను కేరళలోనే తినలేకపోయినాను. మరి ఇక్కడ ఇది సేమ్ మాక్సిమం 2 ఒకలాగే టేస్ట్ ఉన్నట్టుంది. నేనైతే అస్సలు తినలేకపోయాను. 4 డేస్ ఫుడ్ కోసం చాలా అల్లాడిపోయానంటారా నాకనిపించిందన్నమాట. అవన్నీ నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటా. ఇంకా 2 వ్లాగ్స్ అంటే డే 1, డే 2, డే 3 లాగా షూట్ చేశాను కాబట్టి ఐ విల్ బి షేరింగ్ దట్ వీడియోస్. సో, డే 1లో మాకు సైట్ సీయింగ్‌కి తిప్పారన్నమాట. అంటే లక్షద్వీప్‌లో ఏమున్నాయని జెప్పేసి. బీచెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బీచెస్ అని చెప్పాను కదా! అందులో 2 బీచెస్ ఏవో తిప్పారు మాకు. ఫస్ట్ ఇక్కడికైతే ఒక ప్లేస్‌కొచ్చిన బ్రిడ్జ్ ఇక్కడేంటంటే పోలీస్ సంబంధించిన షిప్ అవన్నీ ఉంటాయంట. సో, ఇక్కడ తీసుకొచ్చారు. సో, ఇక్కడికి వెళ్ళాము. అక్కడ గూడా అంతేమీ నాకు అనిపియలేదు. జస్ట్ అక్కడ నుంచొనెళ్లి బీచ్ చూసొచ్చేసాను. మాకు కొంచెం సైడ్‌కెళ్తే ఇంకొక బీచ్ ఏదో వచ్చింది. సారీ ఐ ఫర్గాట్ ద నేమ్. అక్కడ కొంచెం సీనరీ లైక్ ఫోటో షూట్ 2, 3 పోజెస్ లైక్
దాన్నేమంటారు రెడీ చేసి పెట్టారు. సో, నేను ఆ పిల్లలనైతే చాలా అడుక్కున్నాను. ఒక ఫోటో తీసుకుంటాను ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పి అయితే వాళ్ళైతే ఇవ్వలేదు. కానీ తర్వాత ఒక చిన్నమ్మాయి అందులో బుడతది ఉంది కదా! అదైతే వచ్చి పిలిచి మరీ ఇచ్చింది. సో, కొన్ని ఫోటోలు తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి ఇంకొక బీచ్‌కి తీసుకెళ్లారు వాళ్ళు. బీచ్ లైక్ లగూనా బీచ్ సంథింగ్ ఏదో ఉంది. అక్కడికి తీసుకెళ్లారు. అంటే చెప్పాను కదా! మొత్తం అన్నీ బ్లూ బీచెసే. కానీ ఒక్కొక్క బీచ్‌లో ఒక్కొక్క సీనరీ మాట. ఒక్కొక్క ఫోటో షూట్ బూత్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంతే తేడా ఇంకేమీ లేదు. కానీ బీచే హైలైట్ ఇక్కడ చెప్పాలంటే. ఆ బ్లూ బీచ్ కానీ అండ్ మోర్ ఓవర్ బీచ్ పక్కన ఇల్లు, బీచ్ పక్కనే ఎయిర్‌పోర్ట్ అసలు బీచ్ పక్కనే మనుషులున్నారు. ఎలాగున్నారో అర్థం కావట్లేదు. చుట్టూ అంతా కోకోనట్ ట్రీసే. మొత్తం కోకోనట్ ట్రీసే. ప్రీ వెడ్డింగ్ షూట్‌కి, ఇంకా లైక్ షూట్స్‌కయితే చాలా చాలా బావుంటది. నార్మల్‌గా కొన్ని ప్లేసెస్‌లో కెమెరామాన్స్ ఉంటారు. వాళ్ళే వచ్చి ఫోటోస్ తీస్తారు అని చెప్తారు. లైక్ అండమాన్‌లో, థాయిలాండ్ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో. కానీ ఇక్కడ గూడా నేను ఐ హావ్ థింక్ అట్లా చేస్తారేమో అని. కానీ అలా ఏమీ చేయలేదు. ఎందుకంటే లక్షద్వీప్ అనేది ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్‌మెంట్ అవుతుందంట. అది గూడా మోడీ చెప్పడం వల్ల లాస్ట్ టైమ్ ఎప్పుడో చెప్పారంట. అందరూ ఎప్పుడు మాల్దీవ్స్‌కే ఎళ్తున్నారు, అండమాన్ ఎళ్తున్నారు, అక్కడికి ఇక్కడికి ఎళ్తున్నారు కదా! లక్షద్వీప్ కూడా రండి చాలా బావుంటది అక్కడ గూడా అని చెప్పి. చెప్పాలంటే ఇప్పుడిప్పుడు చాలా డెవలప్‌మెంట్ అవుతుంది. చాలా మందికి లక్షద్వీప్ గురించి ఐడియా లేదు. బట్ తను డెవలప్‌మెంట్ చేశాక కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి చాలా మంది కేరళ నుంచి, కొచ్చి నుంచి చాలా మంది వస్తున్నారు. అండ్ నేను గూడా యాస్ ఎ తెలుగు గర్ల్ నేను గూడా సజెస్ట్ చేస్తాను. లక్షద్వీప్ అందరూ లైఫ్‌లో ఒక్కసారైనా రావాలి. చాలా అంటే చాలా బావుంది ప్లేస్. ఆ ప్లేస్‌కొచ్చేసిన తర్వాత బీచ్ తీసుకెళ్లారు. ఇంకొక బీచ్ తర్వాత అక్వేరియం ఫిషెస్‌లోని ఒక ఆరెంజ్ కలర్ ఫిష్ ఉంటది కదా! లైక్ అవి కార్టూన్స్‌లో గూడా ఉంటది. అది కూడా చూపిచ్చారు. మీరు వీడియోస్‌లో సరిగ్గా చూసుంటే ఎంత బాగుందో. అది స్కూబా డ్రైవింగ్‌లో అయితే లైవ్‌గా ఎళ్లి కింద వరకు తీసుకెళ్ళి చూపిస్తా అన్నారు. బట్ నో నాకు వద్దని చెప్పాను. నాకు చాలా భయమేసింది. ఊపిరాడట్లేదు నీటిలో దిగిన వెంటనే నాకు. సో, అక్కడికెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకొక బీచ్ తీసుకెళ్ళాం. అక్కడ నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయినాను. ఎందుకంటే ఆ లొకేషన్ అయితే టూ గుడ్ చాలా బావుంది. సో, అక్కడే కూర్చొని చికెన్ నగ్గెట్స్ తింటూ, ఒక డ్రింక్ తాగుతూ, కాఫీ అవన్నీ చెప్పుకొని హ్యాపీగా కూర్చొని టైమ్ స్పెండ్ చేశాం నేను, మా హస్బెండ్. నార్మల్‌గా చాలామంది ఆ లాస్ట్ ప్లేస్‌కొచ్చి అక్కడే కూర్చునిపోయారు. దట్ ఈస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీచ్‌లా ఉంది. అండ్ ఆ సీనరీ, ఆ లొకేషన్ కూడా చాలా బావుంది. నీటి మధ్యలో కుర్చీలు అవన్నీ పెట్టారన్నమాట. ఐయామ్ వెరీ సారీ ఆ ప్లేస్‌ని షూట్ చేయడమే మర్చిపోయాను. ఎందుకంటే ఫోటోస్ తీసేసుకొని అబ్బా! ఎంత బావుంది ఇక్కడే టైమ్ స్పెండ్ చేద్దాం అని చెప్పేసి కూర్చునిపోయాను. నేను ఫోను కూడా బయటికి తీయలేదు. నేను చెప్పాను కదా! మినీ షార్ట్స్‌లో ఇక్కడ సిగ్నల్స్ పనిచేయదన్నమాట. ఇక్కడ ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ మాత్రమే నెట్ పనిచేస్తది. జియో అయితే అస్సలు పనిచేయదు. సిగ్నల్ మనకి ఎయిర్‌పోర్ట్‌కి రాగానే డ్రాప్ అయిపోతది. సో, బెటర్ మీరు ట్రిప్‌కొచ్చినట్టయితే ఎయిర్‌టెల్ కానీ, బీఎస్ఎన్ఎల్ కానీ, వొడాఫోన్ కానీ సిమ్ తీసుకోండి. మేమైతే ఎయిర్‌టెల్ తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఫోటోలు అండ్ మా పాప ఉంది కాబట్టి, హనీ పాప కోసం ఫోను చేస్తూ ఉండాలి కాబట్టి, మాకు సిమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే మేము సిమ్ తీసుకున్నాము. సిమ్ తీసుకోకపోయినా మీకు లైక్ వాళ్ళ రూమ్‌లో ఉన్నంత సేపు వైఫై ఉంది గాబట్టి, వైఫై అనేది అవుతాది. వాట్సాప్ కాల్ ఒక్కటే. నార్మల్‌గా సిగ్నల్ అదైతే రాదు. వాట్సాప్ మెసేజెస్, కాల్స్ చేసుకోవచ్చు. సో, నేనైతే ప్రిఫర్ చేస్తాను టు టేక్ ద సిమ్. డే 1 అయితే మేమిలా గడిపాము. ఇలా ఇవన్నీ చూపిచ్చారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అంతా చెప్తాను. అండ్ మా ట్రావెల్ వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. డే 2లో ఏం జరిగింది అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐల్ బి బ్యాక్ ఇన్ అనదర్ డే 2 వ్లాగ్. థాంక్ యూ సో మచ్. బాయ్.